శ్రీకాకుళం జిల్లా మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రేపు చెలో మూలపేట పోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీతో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. అయినా అనుమతులు ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధమైన సభను కూటమి అడ్డుకుంటోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అనుమతులు లేవని పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మూలపేట పోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 800 మంది కానిస్టేబుళ్లు, 40 మంది సిఐలు, 8 మంది డీఎస్పీలు పోర్టు వద్ద మోహరించారు. ప్రస్తుతం మూలపేట పోర్టు నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. నాయుడు, చెప్పండి, వైఎస్ఆర్సీపీ చెలో మూలపేట పోర్ట్ అన్న పిలుపు ఇచ్చిన తర్వాత పోలీసులు దీనికి అనుమతి లేదంటూ అడ్డుకోవటాన్ని ఎలా చూడాలి? అనుశ్రీ, మూలపేట పోర్టు నిర్మాణంపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 సంవత్సరంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే 70% పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. దీని మీద వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇంకా ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదు. రేపు చలో మూలపేటకు సంబంధించి పోలీసుల వైఖరిని ఏ విధంగా చూస్తారు? ఎందుకు పోలీసు బలగంతో ఈ సభను అడ్డుకోవాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఈ రాష్ట్రంలో 2 లక్ష్యాలతో ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి, క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం. అలాగే ఈ ప్రాంతంలో వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే, భావనపాడులో పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 సంవత్సరాలుగా ఒకే మాట చెప్తూ వచ్చారు. 40 సంవత్సరాల నుంచి భావనపాడులో పోర్టు వేస్తాం, ఎన్నికల ముందు పెద్ద ప్రచారం చేయటం. దానికి 10,000 ఎకరాల్లో భావనపాడులో పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే చెప్పింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం చేయాలనే లక్ష్యంతో సాంకేతికంగా సర్వే చేయించి మూలపేట ప్రాంతంలో ఈ పోర్టు నిర్మాణం చేస్తే త్వరితగతిన పనులు పూర్తవుతాయని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం చేశారు. కేవలం 1200 ఎకరాల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తయింది. ఈవేళ మనం చూసాం, అమరావతిలో రాజధానిలో 40,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం చేస్తానని చేసిన చంద్రబాబు నాయుడు గారు మరో 40,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కోసం ప్రయత్నించారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని పక్కదో పట్టించి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయించుకొని 30,000 ఎకరాల్లో మనం ఇక్కడ పోర్టు చేయాలనే ఆలోచనకు ఆయన వచ్చాడు. దీన్ని నిర్వీర్యం చేయడానికి కోసం చూస్తున్నాడు. ఇది వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి కోసమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు సహకరించమని పోలీస్ వ్యవస్థను మేము కోరుకుంటున్నాం. అయితే అనుశ్రీ, వైఎస్ఆర్సీపీ నేతల హెచ్చరికల మీద పోలీసులు స్పందించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు సభ జరుగుతుందని చెప్పి స్పష్టం చేశారు. దీంతో పోలీసులు దిగి వచ్చారు. రేపు సభకి అనుమతి ఇస్తున్నట్లు కూడా పోలీసులు ఇప్పుడే సమాచారం అందించారు. సార్, పోలీసులు మీకు ఏం సమాచారం ఇచ్చారు? రేపు ఎన్ని గంటలకి ఈ సభ జరుగుతుంది? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం ప్రాంతానికి మూలపేట విష్ణుచక్రం రైతాంగం త్యాగం 324 ఎకరాల భూమిని మరి వాళ్ళు ఈ పోర్టు కోసం ఇవ్వడం జరిగింది. వారందరి తాలూకా త్యాగాలు ఈ జిల్లాకి, రాష్ట్రానికి, ప్రపంచ పటంలో మూలపేట విష్ణుచక్ర గ్రామాల తాలూకా పేరు ఉండే విధంగా గౌరవ మా నాయకుడు, మా అందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దానిని సానుకూలంగా మరి ఇప్పటికీ మేము అనేక మంది, తిలక్ గారు, నేను, జిల్లా పార్టీ నేతలు, అలాగే మా ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా పోలీసు వ్యవస్థ మాట్లాడడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు, మేము అనుమతిస్తున్నాం, మీరు చేసుకోండి, ఎక్కడా వైలెన్స్ లేకుండా పోర్టుకి వెళ్లకుండా మీరు కార్యక్రమం చేయండి అని చెప్పారు. చాలా సంతోషం. మీరు శాంతియుతంగానే ఈ కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విశాల ప్రయోజనాల కోసం ఈ పోర్టు ఇక్కడికి ఇచ్చారో దాన్ని ప్రజలకు తెలియజెప్పడమే ప్రధాన అంశంగా, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా జరిగేటట్టుగా. మరి ఒక పోర్ట్ అంటే చాలా పెద్ద కార్యక్రమం.
ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ భారీ ఎత్తున హ్యాండ్లింగ్ ఇదంతా జరిగి ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. టెక్కలికి చాలా ప్రయోజనం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు కూడా వలసల నివారణకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమం ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డికి మరొకసారి జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి పెద్ద ఎత్తున తిలక్ గారు దాన్ని ఈ ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తడం జరుగుతోంది. మరి దాన్ని ఈ పెర్మిషన్ ఇచ్చినందుకు కూడా పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పోర్టును కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయాలని భావించడాన్ని ఏ విధంగా చూడవచ్చు? అది చాలా అన్యాయం. ఇది గతంలో 75 సంవత్సరాల కాలంలో ఎవరూ చేయలేనటువంటి పని మన నాయకుడు ఆనాటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టుని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాలంలోనే ఆయన పీరియడ్లోనే సుమారు 70% పనులు త్వరితగతిన వేగవంతంగా చేయడం జరిగింది. మరి కేవలం 30% పనులు పూర్తి చేయడానికి 2 సంవత్సరాల కాలం పట్టిన టీడీపీ ప్రభుత్వం కూటమి నాయకులు చేయలేక మరి ఈ క్రెడిట్ గౌరవం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్దన్న భయంతో మరి చేయలేదనేమో అని భావిస్తున్నాం. మేము ఇప్పుడు కూడా అభ్యర్థిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి త్వరితగతిన మిగతా పనులు పూర్తి చేయండి. ఈ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన అయితే చేశారో ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం, జిల్లా ఈ ప్రాంత విశాల ప్రయోజనాల కోసం మీరు పూర్తిగా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏ ప్రాంతాల నుండి రేపు ఇక్కడికి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే ప్రజలు కానీ? ముఖ్యంగా టెక్కలి ప్రాంతం నుంచి భారీగా రావడం జరుగుతుంది. అలాగే లీడర్ బేస్ అయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, మరి మన్యం, శ్రీకాకుళం జిల్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈవేళ భారీగానే ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకొని రేపు సభ విజయవంతం చేస్తారు. సుమారు 10 గంటలు 10:30 గంటల్లో ఈ ప్రవాస ప్రాంగణంలో ఇదే ప్రాంగణంలో ఈ నోపడ జంక్షన్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తాం. సార్, ఇక్కడ ఒక పోర్టును తేవడం వల్ల స్థానికంగా యువతకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి? ఇది ఎన్నో రోజులుగా వలసల ప్రాంతము. ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రతకడమే తెలుసు. ఇక్కడంటూ ఇలాంటి పోర్ట్ వస్తుందని ఎప్పుడు కలలో కానీ చెప్పలేదు. ఈరోజు ఈ పోర్ట్ రావడం వల్ల ఇక్కడ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. తాము ఇక్కడ ఒక పోర్టు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాల నుండి దేశంలో ఇతర ప్రాంతాలకు ప్రజలు ఎక్కువగా వలస వెళ్తారని, అటువంటి వలసలను అరికట్టడం కోసము ఈ పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే పోలీసులు పర్మిషన్ ఇచ్చారని దానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూనే శాంతియుతంగా ఈ రేపు జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని, వాస్తవాలను కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.